లాస్ట్ వీడియోలో మనం గూగుల్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడేంటంటే, మనం ఒక వెబ్‌సైట్‌లో ఏదైనా యాక్షన్‌ని ట్రాక్ చేయాలంటే, ఈ ట్యాగింగ్ అనేది జరగాలి. ట్యాగింగ్ అంటే ఏంటంటే, మనం ఏ ప్రోడక్ట్ అయితే వాడుతున్నామో, ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన కొంత ట్రాకింగ్ కోడ్ అనేది వెబ్‌సైట్‌లో ఉండాలి. ఉంటే ఏమైతది, ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ జరిగినప్పుడు, లేదా ఆ పర్టిక్యులర్ యాక్షన్, ఆ ఇంటరాక్షన్ జరిగినప్పుడు, ఆ పర్టిక్యులర్ కోడ్ సో అండ్ సో ఏదైతే ప్రోడక్ట్‌కి సంబంధించిన కోడ్ ఉంటదో, దానికి బేసిక్‌గా మనకి ఆ ట్యాగ్ అనేది పంపిస్తది. ఆ నెట్వర్క్ కాల్ అనేది పంపించి, ఆ ప్రోడక్ట్‌కి అర్థమవుతది. ఇప్పుడు సపోజ్ జిఏ4 కేస్ తీసుకుందాం. జిఏ4లో ఇంప్లిమెంటేషన్ జరగాలంటే మనం ఒక 2 సైడ్స్ కింద దీన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటేమో ట్యాగింగ్ సైడ్. అంటే ఇంప్లిమెంట్ చేస్తాము, కోడ్ ఏస్తాము, సిస్టమ్‌కి చెప్తాము. ఇలా జరిగినప్పుడు ఈ సో అండ్ సో ఇన్ఫర్మేషన్‌ని ట్రాక్ చేసి సో అండ్ సో ప్రొడక్ట్‌కి పంపియమని. సెకండ్ సైడ్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతది? రిపోర్టింగ్ సైడ్. సో, జిఏ4 రిపోర్టింగ్ సైడ్ ఇక్కడ. సో, ఆ జిఏ4 అర్థం చేసుకొని ఆ రిపోర్ట్‌ని అక్కడ ఆహ్, ఏదైతే మనం డేటాను పంపిస్తామో అది రిపోర్ట్ చేయడం జరుగుద్ది. సో, ఇక్కడ 2 సైడ్స్ జరగాలి. సో, ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ మనం 2 ప్రొడక్ట్స్‌తో డీల్ చేస్తాం. ఒకటేమో జీటీఎం అకౌంట్ క్రియేట్ చేస్తాము. అందులో జీటీఎం కంటైనర్ క్రియేట్ చేస్తాము. కాన్ఫిగరేషన్ అంతా అందులో రాస్తాము. తర్వాత రిపోర్టింగ్ చూడటానికి జిఏ4 అకౌంట్ క్రియేట్ చేస్తాము. అందులో ప్రాపర్టీ క్రియేట్ చేయటం, డేటా స్ట్రీమ్ క్రియేట్ చేయటం, అందులో మనకు కావాల్సిన ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి చేసుకోవటం అనేది సెకండ్ స్టెప్. అయితే ఇంప్లిమెంటేషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఇంప్లిమెంటేషన్ 2 టైప్స్ అనమాట. ఒకటేమో ట్యాగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషను. ఇంకొకటొచ్చేసి హార్డ్ కోడెడ్‌వి. హార్డ్ కోడెడ్‌వి అంటే డైరెక్ట్‌గా కోడ్ రాయటం. వెబ్‌సైట్‌లోనే కోడ్ రాసేస్తాము. ఎప్పుడైతే ఆ ఫంక్షనాలిటీ జరుగుద్దో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్‌ని జిఎఫ్‌ఆర్‌కి పంపిస్తది. ట్యాగ్ మేనేజ్మెంట్‌లో ఏం జరుగుతదంటే ట్యాగ్ మేనేజ్మెంట్ బేస్ లైబ్రరీ ఏదైతే ఉంటదో దాని మెయిన్ లైబ్రరీని తీసుకుపోయి వెబ్‌సైట్‌లో ఏస్తాము. అంత కాన్ఫిగరేషన్ ఏం చేస్తాము మనం ట్యాగ్ మేనేజ్మెంట్‌లో రాసుకుంటాం. సో, ట్యాగ్ మేనేజ్మెంట్‌లో రాయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిసారి వెబ్‌సైట్ ఓపెన్ చేయటము, ఊరికే ఆ కోడ్‌లో చేంజెస్ చేయటం అంత అవసరం లేదు. ఇప్పుడు సపోజు మనం కంపెనీలో ఒక అనలిస్ట్‌కి కావచ్చు, లేదా ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్‌కి కావచ్చు, ప్రతిసారి మన కోడ్‌కి యాక్సెస్ ఉండకపోవచ్చు. సో, డెవలపర్ దగ్గరికి పోయి డెవలపర్‌ని ప్రతిసారి అడగాలి. ఇందులో జీటీఎంలో కూడా డెవలపర్ సపోర్ట్ చేసుకుంటాం. బట్ చాలా వరకు లిమిటెడ్ సపోర్ట్. ఏంటి కంటైనర్‌కి చేసిన తర్వాత కంటైనర్ కోడ్ ఏమని అడగటం కావచ్చు, లేకపోతే డేటా లేయర్ ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, లేకపోతే రిపోర్టింగ్ నీడ్స్ ప్రకారం ఏమైనా కోడ్ మోడిఫికేషన్స్ కావాలని అనిపిస్తే మనం ఏమైనా ఐడెంటిఫై చేస్తే దాని వరకే వెళ్ళొచ్చు కానీ హార్డ్ కోడెడ్ వేలో ప్రతీదీ కోడ్ చేయాలి. సో, నేను నెక్స్ట్ క్లాసెస్‌లో కంపల్సరీ హార్డ్ కోడెడ్ వేలో చేసేటప్పుడు కాంప్లెక్సిటీ ఏంటి, ఎలా చేస్తారో అవి నేను కొన్ని ఇంప్లిమెంటేషన్స్‌లో చూపిస్తాను. సో, జీటీఎం త్రూ ఏం జరుగుతది? అసలు జీటీఎం చేయాలంటే ఫస్ట్ జీటీఎం అకౌంట్ ఉండాలి కదా! Let's create a GTM account. Create Google Tag Manager account. Okay. Create a container. First tag manager లోకి వెళ్తాం అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఏం కావాలి ట్యాగ్ మేనేజర్లో. ఓకే, స్టార్ట్ ఫర్ ఫ్రీ. మీరు అబ్జర్వ్ చేస్తే నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా నన్ను దీంట్లోకి తీసుకెళ్ళింది. కానీ ఇది కంప్లీట్లీ బ్లాంక్. ఇక్కడ మనకి ఎటువంటిది క్రియేట్ అయ్యలేదు. సో, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో, నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ జీటీఎం అకౌంట్. ఇందులో ఒకటి క్రియేట్ చేస్తున్నాం. కంట్రీ వచ్చేసి ఇండియా. కంటైనర్ సెటప్ వచ్చేసి ప్రజెంట్ నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ కోసం example.com అని ఇస్తున్నాను. ఓకే. నౌ ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ కంటైనరు వెబ్‌సైట్‌ని ట్రాక్ చేయడానికా? ఓకే. లేదా ఐఓఎస్ యాప్ ట్రాక్ చేయడానికా? ఆండ్రాయిడ్ యాప్‌కా? యాక్సిలరేటెడ్ మొబైల్ పేజెస్‌ని ట్రాక్ చేయడానికా? లేదా సర్వర్ సైడ్ ఇంప్లిమెంటేషనా? సో, ఇలాంటి డిఫరెన్షియేషన్ అడుగుతది. సో, మన టార్గెట్ ప్లాట్‌ఫామ్ వచ్చి వెబ్‌సైట్ కాబట్టి మనం వెబ్‌సైట్ తీసుకుంటాము. ఐయామ్ క్రియేటింగ్. నౌ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇయన్నీ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ అగ్రీమెంట్ అవన్నీ తీసుకుంటాము.
ఎస్ అని ఇచ్చాను. ఓకే. క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద 2 కోడ్స్ ఉన్నాయి. ఒక కోడ్ వచ్చేసేమో బాడీలో హెడ్‌లో ప్లేస్ చేయమని వస్తుంది. ఇంకో కోడ్ వచ్చేసి బాడీలో ప్లేస్ చేయమని వస్తుంది. ఓకే. ఈ ఇంప్లిమెంటేషన్ ఎలాగో నేను చెప్తాను. సో, ఇది మనం ఏం చేయొచ్చంటే ఇది ట్యాగ్ మేనేజ్మెంట్ మెయిన్ కోడ్. ఈ కోడ్ ఉంటేనే ఈ ట్యాగ్ మేనేజర్ ఆ పర్టిక్యులర్ పేజ్‌లో లోడ్ అవుతుంది. ఇందులో మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో, ఈ కాన్ఫిగరేషన్ ఈ కోడ్ ఉండటం వల్ల ఆ పేజ్‌లో ఇది ఫైర్ అవుతుంది. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాసెస్‌లో అది కూడా కవర్ చేద్దాము. సో, ఫస్ట్ అయితే బేసిక్‌గా ఒక జీటీఎం అనేది క్రియేట్ చేసినాము. అకౌంట్ క్రియేట్ చేసినాము. అందులో ఒక కంటైనర్ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు కంటైనర్‌కి ఒక ఐడీ అనేది ఉంటది. సో, ఈ ఐడీయే మనకు రిఫరెన్స్ అన్నట్టు. సో, ఈ ఐడీ ఎలా వెబ్ పేజెస్‌లో చెక్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే. సో, క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తది. ఫస్ట్ వర్క్ స్పేస్ అని ఉంటుంది. లేదా ఫస్ట్ చూసుకుంటే లోగో, ఆల్ అకౌంట్స్ ఇందులో మనం ఏమైతే అకౌంట్స్ క్రియేట్ చేసినున్నామో ఆ అకౌంట్స్ అన్నీ చూపిస్తది మనకి. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోడ్ తీసుకున్నాను కాబట్టి, ఎగ్జాంపుల్ కోడ్‌తో ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయ్యి ఉన్నది. సో, ఎక్స్ అనేది ఏదైతే ఉందో దాంతో వాడదాం. నేను డూప్లికేట్ క్రియేట్ చేసినట్టున్నాను. అందుకని రెండోదొస్తుంది. బట్ ఫస్ట్‌ది మనం యూజ్ చేసుకుందాం. ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి బేసిక్‌గా అన్నీ ఒక బేసిక్ పేజ్ చూపిస్తది. ఇందులో ఏముంటదంటే మనకి వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో పెట్టొచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే నా వర్క్ రెండో వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. హ్మ్. మామూలుగా సెకండ్ వన్‌ది థర్డ్‌కి ఎఫెక్ట్ కాకుండా అలా ఉంటుంది. సో, మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వెర్షన్స్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఏవేవైతే పబ్లిష్ చేసామో అది. సో, ప్రస్తుతానికి ఏం పబ్లిషింగ్ జరిగింది? ఓన్లీ ఒక ఎంప్టీ కంటైనర్‌ని మనం తీసుకున్నాం. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై సో అండ్ సో ఈమెయిల్ అడ్రెస్. పబ్లిష్ డేట్, క్రియేటెడ్ ఎప్పుడు, అసలెప్పుడు క్రియేట్ చేశారు, దాన్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు. సో, ఇది చూడొచ్చు. సో, వెర్షన్ ఏంటి? ఇట్స్ 1. ఇక్కడ అడ్మిన్‌కొచ్చేసి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో, ఇందులో ఏంటి? ఫస్ట్ అకౌంట్ లెవెల్ సెట్టింగ్స్, కంటైనర్ లెవెల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందనుకోండి సపోజు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. ఓకే. సో, అకౌంట్ సెట్టింగ్స్‌లో మనం ఏదైతే అకౌంట్ చేసేటప్పుడు సెట్టింగ్స్ ఇచ్చామో, ఆ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఆహ్, రెండోది అకౌంట్ యాక్టివిటీ. ఇప్పటివరకు అసలు ఏమేమి యాక్టివిటీ ఈ అకౌంట్ మీద జరిగింది? ఎవరు క్రియేట్ చేశారో, ఎవరినైనా యాడ్ చేశారా, పర్మిషన్స్ ఇచ్చారా, ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చేశారు అనేది అకౌంట్ లెవెల్ యాక్టివిటీ కనిపిస్తది. యూజర్ మేనేజ్మెంట్ వచ్చేసేసరికి ఎవరెవరైతే యూజర్స్ ఉన్నారో, వాళ్ళ యాక్సెస్ లెవెల్స్ ఏంటి, అవి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం అడ్మిన్ అనుకోండి, మనం తీసేయొచ్చు, కొంతమందిని యాడ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి యాక్సెస్ ఇయ్యొచ్చు, అవన్నీ జరుగుతాయి. కంటైనర్ సెట్టింగ్స్ లోపల కంటైనర్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ కంటైనర్‌ని మనం ఏ నేమ్‌తో క్రియేట్ చేశామో అండ్ దాని ప్రాపర్ టార్గెట్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి, ఒక కన్సెంట్ ఏమన్నా ఉందా, ఉంటే అది ఎనేబుల్ చేయటం, అలాంటి రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ప్రెజెంట్ నేను ఎనేబుల్ చేస్తలేను. ఇదేమి జస్ట్ సెట్టింగ్స్ కోసం చూపెట్టాను. కంటైనర్ యాక్టివిటీ. అకౌంట్ లెవెల్ యాక్టివిటీ లాగా ఈ పర్టిక్యులర్ కంటైనర్‌లో కంటైనర్ లెవెల్ యాక్టివిటీ అనేది ఉంటది. సో, ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే అకౌంట్‌లో యాక్టివిటీ ఉంది. కంటైనర్‌లో యాక్టివిటీ ఉంది. ఎందుకు? అంటే ఒక అకౌంట్ ఉంటే అందులో మల్టిపుల్ కంటైనర్స్ మనం క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఏ కంటైనర్ తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూడటానికి యూజ్ అయితాయి. అలానే యూజర్ మేనేజ్మెంట్. సో, అకౌంట్ మేనేజ్మెంట్ ఇందాక చూసాం యూజర్ మేనేజ్మెంట్. ఈ కంటైనర్ మేనేజ్మెంట్‌లో ఈ కంటైనర్‌కి రిలేటెడ్ ఎవరెవరైతే యాక్సెస్ చేయగలిగిన యూజర్స్ ఉన్నారో వాళ్ళని చూపిస్తాం. సో, ఇవన్నీ కంటైనర్ లెవెల్ ఇన్ఫర్మేషన్. సో, ఇందాక చూపెట్టాను కదా! ఓపెన్ కాగానే ఒక కోడ్ వచ్చింది. అదొచ్చేసి ఇన్‌స్టాల్ చేయటం అనమాట. సో, ఈ కోడ్ వచ్చేసింది. సో, ఇదొచ్చి హెడ్‌లో పేస్ట్ చేయాలి. ఇదొచ్చి బాడీలో ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక జేఎస్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అంతా ఏం చేస్తదంటే ఆ పేజ్‌లో ఈ లైబ్రరీని లోడ్ చేసి చెప్తుందనమాట. ఓకే. సో అండ్ సో కంటైనరు మనం లోడ్ చేస్తున్నాం అనేది. ఏవైతే జావా స్క్రిప్ట్ ఎనేబుల్ చేయని బ్రౌజర్స్ ఉంటాయో వాటిని మనం ట్రాక్ చేయడానికి ఇది వాడతాం. సో, బేసిక్
మంచి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రతిసారి కూడా మనం ఇదొచ్చేసి హెడ్ ట్యాగ్‌లో వేసుకొని, ఇదొచ్చేసి బాడీ ట్యాగ్‌లో వేసుకుంటే ఏమైతుందంటే, మనకి ఎప్పుడన్నా బేసిక్‌గా ఇదే ఫైర్ అవుతుంది. ఎప్పుడైనా ఏమన్నా మనకి జావా స్క్రిప్ట్ డిసేబుల్డ్ బ్రౌజర్స్ ఉంటే ఇది మనకి పనిచేస్తుందనమాట. సో, దీన్ని మనం స్క్రిప్ట్ పార్ట్ అంటాం. దీన్ని నో స్క్రిప్ట్ పార్ట్ అంటాం. తర్వాతొచ్చేసి ఇంపోర్ట్ కంటైనర్. లెట్స్ సే మనకు మల్టిపుల్ వేరే కంటైనర్‌లో నేను ఆల్రెడీ వర్క్ చేశాను. ఆ వర్క్‌కి సంబంధించిన కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని అంటే ఆల్రెడీ అక్కడ సెట్టింగ్ ఉన్నది. అంతా చేసి దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ ఆ కంటైనర్‌ని నేను తీసుకోవాలంటే చేయొచ్చు. సపోజ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్‌లో మల్టిపుల్ డొమైన్స్ మనం వర్క్ చేస్తాం. ఒక మెయిన్ డొమైన్ ఉండొచ్చు. ఏదో కంట్రీ డొమైన్. అందులో ఆల్రెడీ సెట్టింగ్స్ చేసి అన్ని కాన్ఫిగరేషన్స్ చేసి పెట్టుకున్నాం. వేరే వాటికి కూడా సేమ్ అప్లై చేయాలంటే ఏంటంటే, ఆ కంటైనర్ ఫైల్ తీసేసుకొని, మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని, మనం అది చేయొచ్చు. సో, ఇందులో సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయి. లేదా దీన్ని మనం తర్వాత వాడుకోవచ్చు. లేదా బ్యాకప్ కింద పెట్టుకోవచ్చు అనుకుంటే, ఎక్స్‌పోర్ట్ కంటైనర్ చేసుకొని, ఏ వెర్షన్ కావాలనో ఆ వెర్షన్‌ని మనం తీసుకొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్‌పోర్ట్ అని వస్తది. చూడొచ్చు. సో, ఈ ఫైల్ ఏముంటదంటే, ఒక జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్స్ అన్నీ గూడా జేసన్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఇందాక నేను ఇంపోర్ట్ కంటైనర్ అని చెప్పా గదా! సో, వేరే కంటైనర్ ఫైల్‌ని మనం ఎక్స్‌పోర్ట్ జేసుకొనుంటే అది కూడా ఒక జేసన్ ఫైల్ అనేది ఉంటది. ఆ జేసన్ ఫైల్‌ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ జేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఎక్స్‌టర్నల్ అకౌంట్ లింక్స్. సో, ఏవన్నా ఎక్స్‌టర్నల్ అకౌంట్స్ లింక్ చేసుకోవటం, అవేమన్నా ఆల్రెడీ లింక్డ్ అకౌంట్స్ ఉంటే అంటే ఇప్పుడు ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? ఇది కేవలం జియో4కే కాదు. నువ్వు డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని లింక్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రొడక్ట్స్‌తో మనం దీన్ని అసోసియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫేస్‌బుక్ కావాలి, దాన్ని వాడొచ్చు. లింక్డ్ఇన్ ట్రాకింగ్ చేయాలి, దాన్ని వాడొచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే ఇప్పుడు అమెజాన్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, దాన్ని వాడొచ్చు. సో ఇలా మనం అన్ని పర్పస్‌లకి యూజ్ జేసుకోవచ్చు కాబట్టి, ఎక్స్‌టర్నల్ ఏవైతే ఎలిజిబుల్ ఉంటాయో లింకింగ్‌కి దాన్ని మనం ఈ లింక్ సెక్షన్‌లో చూసుకోవచ్చు. అప్రూవల్ క్యూస్ అంటే ఏంటంటే, సపోజ్ కొన్ని ఆర్గనైజేషన్స్‌లో గావచ్చు లేదా కొంత ఒక బ్రాడర్ ఎన్విరాన్మెంట్‌లో ఏం జరుగుతుందంటే, అందరికి అన్ని రకాల యాక్సెస్ ఉండవు. సో, వాళ్ళు వర్క్ జేసిన తర్వాత డైరెక్ట్ పబ్లిష్ జేయటం అలాంటివి కుదరకపోవచ్చు. అప్పుడేం జేస్తారంటే, మనం అప్రూవల్‌కి పంపిస్తే సో అండ్ సో అప్రూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అప్రూవల్ జేస్తారనమాట. సో, వాళ్ళకి బేసిక్‌గా ఈ ఎవరెవరైతే రిక్వెస్ట్‌లు పంపించారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం దాన్ని క్లిక్ జేసి అప్రూవ్ జేసినప్పుడు అప్పుడే మన చేంజెస్ లైవ్‌లోకెళ్తాయి. సో, ఇక్కడ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక వెబ్‌సైట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కలిగి ఉంటది. అంటే అర్థం ఏంటంటే డెవలప్‌మెంట్ సెక్షన్ ఒకటి, స్టేజింగ్ సెక్షన్ అనేది ఒకటి, ప్రొడక్ట్ లెవెల్ అనేది ఒకటి. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు డెవలపర్స్ కోడింగ్ చేస్తున్నప్పుడు, వెబ్ డెవలప్‌మెంట్ టీమ్ అంతా వర్క్ చేస్తున్నప్పుడు బేసిక్‌గా ఒక డెవలపర్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండటం కామన్. మనం కొన్ని వెబ్‌సైట్స్‌లో మనం తీసుకుంటే డీఈవీ డాట్ సో అండ్ సో డాట్ కామ్, ఐఎన్‌టి డాట్ సో అండ్ సో డాట్ కామ్ అని అలా ఉండటం జరుగుతుంది కదా! సో, అలాంటిదనమాట. స్టేజింగ్ అయితే కొన్నిటికి స్టేజ్ డాట్ సో అండ్ సో డాట్ కామ్ అలా ఉండటం జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే మనం ఏవైతే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేంటి, నేను చేసిన ప్రతి చేంజ్ ప్రొడక్షన్‌కి పోతే బావుంటదా? ఎండ్ యూజర్స్ చూస్తారు గదా! మన తప్పు గావచ్చు, రైట్ గావచ్చు, టెస్టింగ్ జరగకపోవచ్చు. సో, ప్రతి చేంజ్ గూడా ప్రొడక్షన్‌కి పోనవసరం లేదు ఫస్ట్. సో, కొంత టెస్టింగ్ అనేది జరగాలి. అయితే ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌కి సంబంధించిన ఆహ్, మనం ఆ కంటైనర్స్ లేదా ఆ ట్యాగ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పనికొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనం ఒకటి క్రియేట్ చేసినాము. సపోజ్ న్యూకి చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇచ్చేసి మనం ఇయ్యొచ్చు. ఆ డెస్టినేషన్ యూఆర్‌ఎల్‌ని అట్లా. సపోజ్ ఇక్కడ లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యాక్షన్స్‌లో మనం ఈ సెట్టింగ్స్ చేయటము, రీసెట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గెట్ స్నిప్పెట్ అంటేనేమో ఆ పర్టిక్యులర్ స్నిప్పెట్ రావడం అవి జరుగుతా ఉంటది. ఓకే. ట్యాగ్ కవరేజ్. అయితే ఇదేంటంటే ఒక సిస్టమ్ అనాలిసిస్ అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే ఈ జీటీఎంని మనం డొమైన్ మీద ఏస్తామో, సో, డొమైన్‌కి ఒక క్రాలింగ్ ఫంక్షన్ అనేది ఉంటది కదా! అంటే వెబ్‌సైట్‌లో ఎన్ని వెబ్ పేజెస్ ఉన్నాయి, ఎన్నిటి మీద మన కవరేజ్ జరిగింది, ఎన్నిటి మీద నాట్ ట్యాగ్డ్, ఓకే. నో రీసెంట్ డేట్స్ అసలేంటి, అంటే నో రీసెంట్ డేటా లేనివి
పేజెస్ ఎన్నున్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తది. సో, ప్రెజెంట్ మేబీ మనకంతా జీరో ఉంటది. బట్ ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ డేటా అనేది మనకి కొంత కనిపిస్తది. సో, దీనికి మనం ఏమన్నా చేయాలంటే అవసరం లేదు. మనం ఇంప్లిమెంటేషన్ మనం చేసుకుంటూ పోతుంటే ఈ క్రాలింగ్ అనేది జరిగి వెబ్‌సైట్ మీద, ఆ క్రాలింగ్ తాలూకా రిపోర్టు మనకిక్కడ మన జీటీఎం కంటైనర్‌లో కనిపిస్తా ఉంటదనమాట. సో, ఇట్స్ గూగుల్ ఆహ్, ట్యాగ్ గేట్‌వే. ఇదొచ్చేసి ఒక ఇలా ఉంటుంది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ఆహ్, దీని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే చేస్తే ఇట్స్ నాట్ రైట్ టైమ్ టు డిస్కస్ దిస్ పోర్షన్. ఓకేనా? సో, బేసిక్ కంటైనర్‌లో జరిగేది ఇది. వర్క్ స్పేస్ వెర్షన్స్ అడ్మిన్ అనేది. సో, వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇక్కడ ఒకవేళ సెట్టింగ్స్ ఏమన్నా చూడాలనుకుంటే యూజర్ సెట్టింగ్స్, ఫీడ్‌బ్యాక్ ఇక్కడుంటే ఎవరైతే లాగిన్ చేశారో ఆహ్, ఇది మనకు తెలిసింది. ఇప్పుడు జీటీఎంలో ఇంకొక ఈమెయిల్ అడ్రెస్ యాడ్ చేయాలనుకోండి, అది మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక ఇంటర్ఫేస్ అనేది బేసిక్‌గా ఇలా చూపిస్తా ఉంటుంది. విల్ గో బ్యాక్ టు వర్క్ స్పేస్ అగైన్. సో, ఇక్కడ మీరు వర్క్ స్పేస్‌కెళ్తే ఇప్పుడు కంటైనర్ క్వాలిటీ, నో రీసెంట్ డేటా ఆబ్వియస్‌గా ఇందాక మనం అందులో చూసినాము. సో, ఇక్కడ డేటా రావడాన్ని బట్టి ఇవి మనకు చూపిస్తా ఉంటది. సో, ఇన్‌స్టాల్ ఇంకా చేయలేదు. ఆబ్వియస్‌గా ఇదే చూపిస్తది. సో, ఓవర్‌వ్యూ సెక్షన్‌లో ఒక వర్క్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్‌లో ఉన్నా కదా! నేనిక్కడున్నా. సపోజ్ ఇక్కడ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలనుకోండి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక వర్క్ స్పేస్ నేము దానికొక నేమ్ ఇస్తాము. ఆ డిస్క్రిప్షన్ ఏంటో రాస్తాము. సో, ఇంప్లిమెంటేషన్ అప్పుడు మనం డిఫరెంట్, డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని రిలేటెడ్ మనం క్రియేట్ చేద్దాం. ఓవర్‌వ్యూలో చూస్తే న్యూ ట్యాగ్ ఏదైనా క్రియేట్ చేయాలా? యాడ్ ఎ న్యూ ట్యాగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. డిస్క్రిప్షన్ ఏమన్నా ఎడిట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అసలు వర్క్ స్పేస్‌లో జరిగిన చేంజెస్ ఏంటి? ఏమన్నా ట్యాగ్స్ ఉంటే మోడిఫై చేసినామా? లేదా ట్రిగ్గర్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఫ్లోటర్స్ కావచ్చు, టెంప్లేట్స్ కావచ్చు. అలాంటివి ఏమన్నా మోడిఫై జరిగినాయా? ఎన్ని యాడ్ అయినాయి? ఎన్ని డిలీట్ అయినాయి? ప్రెజెంట్ ఉన్న చేంజెస్‌లో. ఓకే. చేంజెస్ నాట్ పబ్లిష్డ్ అసలు ఏం చేయలేదు. వర్క్ స్పేస్ చేంజెస్, ఏమేం చేంజెస్, ఎన్ని చేంజెస్, ఏమేం చేంజెస్, యాక్టివిటీ ఏమున్నది అంటే ఆబ్వియస్‌గా ఈ వర్క్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీ మనకిక్కడ కనిపిస్తది. ఓకే. సో, ఇది బేసిక్‌గా మనం ఇంటర్ఫేస్‌లో చూసే ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే. ఇక్కడ ట్యాగ్స్‌కొస్తే ఏంటంటే, ఇప్పుడు ట్యాగ్ అనేదేంటంటే, ఏ ప్రొడక్ట్‌కి మనం ఏం ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం అనేది ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ తీసుకుంటున్నాం. ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్ పంపిస్తామా? గూగుల్ యాడ్స్‌కా? ఫ్లడ్ లైటా? గూగుల్ ప్రొడక్టా? ఓకే. లేదు ఒక కస్టమ్ కోడ్‌ని ట్రిగ్గర్ చేయడానికి చేస్తున్నామా? ఓకే. ఇది ఇది ఏబీ టెస్టింగా లేకపోతే ఆడియోమెట్రీ ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పా కదా! డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయొచ్చని. డిఫరెంట్ ప్రొడక్ట్ రిలేటెడ్ ట్యాగింగ్ ఇక్కడ జరుగుద్దని చూడండి. లింక్డ్ఇన్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే ఇదొక ప్రోడక్టు. పింట్రెస్ట్ ట్యాగ్, కోరల్ పిక్సెల్ ఇట్లా. సో, ట్యాగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో బెనిఫిట్ ఏంటంటే, ప్రతి ప్రోడక్ట్‌కి సంబంధించిన ట్యాగ్‌ని తీసుకుపోయి మనం వెబ్‌సైట్ మీదనే వేయాలని అవసరం లేదు. మెయిన్ ట్యాగ్ ఏదైతే ఉందో దీన్ని జీటీఎం ట్యాగ్‌ని వెబ్‌సైట్ మీద వేసి, ఆ రిలేటెడ్ ప్రోడక్ట్ తాలూకా ట్యాగ్స్ అన్నీ గూడా మనం ఇక్కడ ఏసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో చాలా ఉన్నాయి. ఏం లేదు. మనకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, దానికి సంబంధించిన సెట్టింగ్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఓకే. సో, ప్రెజెంట్ సపోజ్ ఒక గూగుల్ అనాలిటిక్స్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ అనాలిటిక్స్ లేదా గూగుల్ యాడ్స్ చేస్తా అంటే గూగుల్ యాడ్స్. సో, అలాగా ఇట్లా పర్టిక్యులర్‌గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, నేను ఇవి ఈ డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క ట్యాగ్ దాంట్లో యూజ్ చేస్తామనేది చెప్తాను. సో, మన ఎగ్జాంపుల్ జీటీఎం కాబట్టి ఫస్టు గూగుల్ ట్యాగ్ అనేది ఒకటి తీసుకుందాం. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం. ట్యాగ్ ఐడీ ఏంటి? ఇందులో కాన్ఫిగరేషన్స్ ఏంటి? నేను ఒక్కొక్క దాని గురించి తర్వాత చెప్తున్నా. ఇక్కడ చూడండి నేను ఒకటి తీసుకోగానే ట్రిగ్గరింగ్ కండిషన్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇనీషియలైజేషన్ ఆల్ పేజెస్ అంటే ఒక గూగుల్ ట్యాగ్ ఆల్ పేజెస్ మీద ఫైర్ కావాలని. సో, ట్రిగ్గరింగ్ కండిషన్ ఏంటంటే నథింగ్ బట్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ కండిషన్ ఏంటంటే ఒక ట్యాగ్‌ని నేను క్రియేట్ చేసిన ఎక్ ఏ ట్యాగ్ ఏ ప్రొడక్ట్‌లోకి రిపోర్ట్ కావాలో కూడా నేను డిసైడ్ చేసుకున్నాను. అది ఎప్పుడు అసలు ఫైర్ కావాలా? అది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలా? అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్ పేజెస్ అనేది ఒక ట్రిగ్గర్. అంటే నాకు ప్రతి పేజ్‌లో కావాలి. ఈ కంటైనర్ కోడ్ ఏ పేజ్‌లో ఏస్తున్నామో ఆ ప్రతి పేజ్ కావాలనుకుంటే ఆల్ పేజెస్. ఇనీషియలైజేషన్ అంటే ఈ కంటైనర్ ఎప్పుడైతే
లోడ్ అవుతుందో, ఇనీషియలైజ్ అవుతుందో అప్పుడు కావాలనేది దీని మీనింగ్. ఓకే. సో, నేను ఇప్పుడేం సేవ్ చేస్తలేను. సో, సింపుల్‌గా ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే, ఇట్స్ లైక్ ఎ కండిషన్ ఆన్ వెన్ టు ఫైర్ సింపుల్‌గా. ఓకే. వేరియబుల్స్ ఏంటంటే, మనం ట్యాగ్ క్రియేట్ చేసినా, దాని తర్వాత ఎప్పుడు ఫైర్ కావాలో నేను కాన్ఫిగర్ చేసినాను. ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలి అది ఇప్పుడు అనాలిటిక్స్‌కి పోతుంది. పోయిన తర్వాత ఒక ట్యాగ్ ఫైర్ అవుతుందని చెప్తది. ఆ ట్యాగ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఎలా తెలుస్తది? దాని గురించి మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటూ పోతాము. ఓకే. సో, ఇందులో 2 టైప్స్. ఒకటేమో బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్ఫిగరేషన్‌లోకెళ్తే పేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఈవెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎర్రర్ మెసేజెస్, క్లిక్, ఫార్మ్స్, హిస్టరీ చేంజ్, వీడియో రిలేటెడ్, స్క్రాలింగ్, విజిబిలిటీ. సో, ప్రతీదీ ఇన్‌బిల్ట్ అనేవి కొన్నున్నాయి. సో, జీటీఎం ఇంప్లిమెంటేషన్ చేస్తే సిస్టమ్‌కి ఒక ఎబిలిటీ ఉందనమాట. ఈ ఫంక్షనాలిటీని అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలిగింది. దాంతో పాటుగా యూజర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఇక్కడ చేయొచ్చు. సో, వేరియబుల్ క్రియేషన్‌లో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ తీసుకోవచ్చు. సపోజ్ హెచ్‌టీఎంఎల్ రెఫరరా, యూఆర్ఎల్‌లా, ఫస్ట్ పార్టీ కుకీనా, లేకపోతే ఒక కొత్తగా జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుంటావా, జావా స్క్రిప్ట్ వేరియబుల్‌ని అంటే డిక్లేర్ చేస్తావా, డేటా లేయర్ కావాలనా. సో, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ టేబుల్ కావాలనా, లేకపోతే ఒక కంటైనర్ ఐడీ మాత్రమే పాస్ చేస్తావా. సో, ఇట్లా. ఓకే. నంబరు, డీబగ్ మోడు ఇవన్నీ మనకేమేం కావాలనేది దాన్ని మనం ఆ వేరియబుల్‌ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, వేరియబుల్ ఎందుకు సపోజ్ ఒక పేజ్ లోడ్ అయినప్పుడు నాకు పేజ్ యూఆర్ఎల్ కావాలి. సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటది. అది కాకుండా నాకొక పర్టిక్యులర్ ఐటెమ్ నేమ్ నేను పంపించాలనుకుంటున్నాను కామర్స్ సినారియోలో. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ట్యాగ్‌కి పంపిస్తాం. సో, అంత చికాకుండి అంత ఇంప్లిమెంటేషన్ అంత చిరాకుగా ఉండకుండా మంచిగా దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవడానికి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ న్యూ ఫోల్డర్ ఒక జిఎఫ్4 ఫోల్డర్‌లో జిఎఫ్4 ట్యాగ్స్, ఫేస్‌బుక్ ఫోల్డర్‌లో ఫేస్‌బుక్ రిలేటెడ్ ట్యాగ్స్, ట్విట్టర్ ఫోల్డర్‌లో ట్విట్టర్ రిలేటెడ్ ట్యాగ్స్, హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో హెచ్టీఎంఎల్ రిలేటెడ్. సో, మనం ఏవైతే కావాల్సినయన్నీ కూడా ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్స్‌లో కూడా ఇది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే ఫోల్డర్‌లో లేకున్నా ట్యాగ్స్ పనిచేస్తే, ఒకవేళ ఫోల్డర్‌లో పెట్టుకుంటే ఏంటంటే అదొక ఆర్గనైజ్డ్ మేనర్‌లో మాత్రం ఉంటది. అదొకటి మెయిన్ డిఫరెన్స్. టెంప్లేట్స్ విషయానికొస్తే, సో, ఇక్కడ మన సెర్చ్ గ్యాలరీలోకెళ్తే మనకి ఏవేవైతే టెంప్లేట్స్ అవైలబుల్ ఉన్నాయి, యూజ్ చేయగలిగినయి, ఆ టెంప్లేట్స్ అన్నీ వస్తాయి. ఆహ్, హ్మ్. లేదు మనం ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ టెంప్లేట్స్ అనేదేంటంటే మనం సపోజ్ ఏమన్నా కన్సర్న్ రిలేటెడ్ చేయాలనుకుంటున్నా, వాటికి సంబంధించినయి ఏమన్నా ఉంటే అలాంటివి చేసుకొని రిలేటెడ్ పర్మిషన్స్ అవి ఇచ్చుకుంటూ టెంప్లేట్స్ రాసుకుంటాం. సో, టెంప్లేట్స్ రిలేటెడ్ ఏంటంటే మళ్ళీ మనం కొంచెం తర్వాత చేద్దాము. ఓకే. ఇంకా ఎక్స్‌ట్రా ఏం కనిపిస్తున్నాయి మనకి వర్క్ స్పేస్ చేంజెస్ అంటే ఓవర్‌వ్యూలో చూపించాను. మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తది నంబర్ ఆఫ్ చేంజెస్. ఆహ్, ఇది క్లిక్ చేస్తే ఆబ్వియస్‌గా ఆ కంటైనర్ ట్యాగ్ మేనేజర్ కంటైనర్ కోడ్ కనిపిస్తది. ఇక్కడికొచ్చేసి ప్రివ్యూ, సబ్మిట్ అని ఉన్నాయి. సబ్మిట్ అంటే ఏంటంటే చేంజెస్ అన్నీ చేసిన తర్వాత పబ్లిషింగ్ కోసం సబ్మిట్ చేయటం. ప్రివ్యూ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఆహ్, ఇది పబ్లిష్ చెయ్యకుండానే ఇందులో జరిగిన చేంజెస్ వెబ్‌సైట్‌లో చూడాలి అనుకుంటే ఆ ప్రివ్యూ మోడ్‌లోకెళ్తాం. ఎళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే మనం ఈ జీటీఎం కంటైనర్ ఏ పేజెస్‌లో అయితే ఉంటాయో, ఈ చేంజెస్ నేను పబ్లిష్ చేయకపోయినప్పటికీ ఇందులో జరిగిన చేంజెస్‌ని చూడడానికి ప్రివ్యూ అనేది పనికొస్తుంది. సో, ఇంప్లిమెంటైజేషన్ చేసేటప్పుడు చాలా తప్పులు జరుగుతాయి. లేదా చాలా కరెక్షన్స్ జరుగుతాయి. సో, ఒకేసారి మనం అన్నీ పబ్లిష్ చేయలేం గదా! సో, అప్పుడేం జేయాలంటే ప్రివ్యూ వాడుకొని వాటిని టెస్ట్ జేసుకొని ఓకే అనుకున్న తర్వాత అంతా చెక్ జేసుకున్న తర్వాత లాస్ట్‌లో సబ్మిట్ అనేది జేస్తాం. ఓకే. అప్పటి వరకు మనం ప్రివ్యూలోనే వాడతాం. సో, ఇది యాక్చువల్‌గా బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీటీఎం. ఇది ఎలా క్రియేట్ జేయాలి? ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒక్కొక్క ఆప్షన్‌కి మీనింగ్ అనేది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసాం. ఓకే. నెక్స్ట్ వీడియోస్‌లో మనం అసలు జిఎఫ్4 ప్రాపర్టీ ఏంటి? ఈ రెండిటి మధ్యల కనెక్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.